Kirak Boys, Khiladi Girls Season 2. The grand launch of Kirak Boys and Khiladi Girls Season 2. సార్ తొందరగా అడిచారు సార్ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. రావాలా ఇక్కడికి రండి. రావాలన్నా కూడా ఇట్టే రావాలి కదా. మండుతున్నట్టుంది. ఏరి చిరాక్ బాయ్ బ్రెయిన్ షార్ట్ పౌడర్. ఇదేనయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. ఎవరికి ఎక్కువ బ్రెయిన్ ఉందో అక్కడ వచ్చేసి తీసుకుంటా. చూడు కాలేజీ పాప చూడు 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 గెలిస్తే డబ్బులు ఇస్తారండి కదా, ఇస్తే పట్టుకొని వెళ్ళిపోతాం. This is 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. క్యాష్ లేదంటే చెప్పండి, మన దగ్గర ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. నీ చూపులే నా ఊపిరి, ఓసారి ఇలా చూడే చెల్లి. ఆపరా నీ రాగాలు, వింటే జనాలు రోగాలు వచ్చి పోయేటట్టున్నారు. నేను గోస్ట్ దాంట్లో మనకు దేవతలాగే కనపడతారు మేడం. ఊర్ల ముందు జోకేనిక రెడీగా ఉంటాడు వీడు, మటన్ షాప్ ముందు కుక్క లెక్క. In my life I am going to propose first time for Tamanna madam. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. Beautiful, greatest actress. I love you Tamanna madam. ఇంటికి రా పోతరకు చీరేస్తాను. is so kind. You've almost killed the rose. ఒక స్పెషల్ పవర్ ఉన్న పర్సన్ రాబోతున్నారు. అవునా నిజమా? అరే ఎవరో పవర్ఫుల్ వస్తారన్నారు, చూసావా వెనుక? ఒక్క నిమిషం అందరు సైలెంట్ ఉండండి, అందరికి ఒక వార్నింగ్ ఇస్తా. సైలెంట్ గానే ఉన్నారు అందరూ. అనసూయ గారు, ఈసారి కూడా కప్పు కొట్టేది మేమే, తగ్గేదే. నిఖిల్ నువ్వు నాటకాలు అక్కడ చేసుకో, ఎంజాయ్ చేస్తాం. డైలాగ్ చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. కానీ నా ముందు నాటకాలు ఆడితే ఎంజాయ్ చేస్తాం. అగరబత్తి కాదు. కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అన్నారు కదా మాస్టర్, నువ్వేంటే నీ కూతురుని తీసుకొని వచ్చావు? అచ్చి పాపోయ్, రెచ్చగొక్కున్నాడు. అది కూతురు కాదురా, ఐశ్వర్య. ఊరి అమ్మ ఇద్దరు తల్లిలో వచ్చారు, మీ పిల్లలేరే. బెంగాలీ. ఎలా అయినా వీడు మనిషా పశువా? అలలు వెనక్కెళ్ళాయని సముద్రాన్ని, అడుగు వెనక్కి వేశారని అమ్మాయిల్ని. ఈ జోక్ కి మేము ఇప్పుడు నవ్వాలా? అస్సలు తక్కువ అంచనా వేయకండి, ఒక్కసారి మీదకొస్తే ముంచేస్తాం. టైటిల్ కొట్టండి రా బాబు అంటే డైలాగులు కొడుతున్నారు. ఈ సీజన్ కూడా అంతే, డైలాగులు కొట్టుకుంటా ఉండండి, మీ ట్రోఫీ కొట్టుకొని వెళ్ళిపోతాం. This is 100% కొట్టి చెప్పగలను. చూద్దాం. శేఖర్ మాస్టర్ ని ఒకసారి స్టేజ్ పైన రమ్మనండి. నువ్వు బ్యాట్ తీసుకొస్తే నన్ను స్టేజ్ మీద కిందకి రమ్మంటారు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. రెక్కలున్నా ఎగరలేని పక్షి ఏంటో మీరు చెప్పండి చూద్దాం. నేను చెప్పను. లే పక్షి, నువ్వు చెప్పమ్మా. చచ్చిపోయిన పక్షి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి మాస్టర్. నేను మాట్లాడమని ఎవరు చెప్పారు? ఇంత పబ్లిక్ గా అవమానిస్తారా? పద్మవ్యూహం సీరియల్లో పర్యటకు కూడా ఇంత అవమానం జరగలేదు. వాళ్ళు ఈ స్టేజ్ కి వచ్చినా కూడా ఏ స్టేజ్ నుంచి వచ్చారో మర్చిపోకుండా గటపుల్లో వచ్చారు చూడ. మీరిద్దరేంటి ఇలా ఈ చీపిర్లు ఇవన్నీ ఏంటి? ఒక ఇద్దరు కమీడియన్స్ వచ్చారనమాట ఇక్కడ కామెడీ చేస్తామని. వాళ్ళు వచ్చి చెత్త చెత్త చేసి వచ్చారు. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు. అది ఎత్తుదామని వచ్చాం. అది ఎత్తేసి మీ చెత్త వేస్తారా? నీకు దమ్ముంటే ఒక్క నిమిషం నన్ను నవ్వించరా. ఇంత దగ్గర నువ్వు నవ్వుతే నేను చూడలేను. అయినా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అన్నారు కదా మాస్టర్, నువ్వేంటే నీ కూతురుని తీసుకొని వచ్చావు? అన్ని లిమిట్స్ లో ఉండమని చెప్పండి, లేదా సిటీ లిమిట్స్ లో లేకుండా చేస్తా. అది కూతురు కాదురా, ఐశ్వర్య. ఊరి అమ్మ ఇద్దరు తల్లిలో వచ్చారు, మీ పిల్లలేరే. అసలు ఆ రోహిణికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయో నీకు తెలుసా? అసలు నాకు తెలీదమ్మా, తెలీదండి. ఈ ప్రపంచంలోనే ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ ఎవరైనా అంటే ఆమెనే అంటారు. వచ్చిన ప్రపోజల్స్ అన్ని కాలుతో తన్నేసా. అగరబత్తి కాదు. ఇప్పుడున్న ముగ్గురిని నేను ప్రపోజ్ చేస్తా. చెయ్యి కానీ అది పక్కన పెట్టి చెయ్యి.
కొట్టుకుంటున్నారు ఎవరు రావాళ్ళు ఎవరు రావకూడదని. కమ్ ఆన్ బాయ్స్. ఒక నిమిషం సెట్ వాళ్ళు వస్తున్నారు ఆగు. నో ఇట్స్ ఓకే, బ్రేకప్ అయినా ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నా కదా. ప్రతిసారి దీనింటి ఏమిట్రా ఆడిషన్ కి వచ్చారండి. ఆడిషన్ కాదండి, కిలాడి గర్ల్ గా వచ్చాను. గర్ల్ ఎక్కడ? ఊర్ల ముందు జోకేనిక రెడీగా ఉంటాడు వీడు, మటన్ షాప్ ముందు కుక్క లెక్క. మీరు ఇలా కన్ఫ్యూజ్ చేస్తే శేఖర్ మాస్ తీసుకెళ్ళిపోతారు. నాకే బతుకొద్దు.